సో హాయ్ గాయ్స్, వెల్కమ్ టు హ్యాపీ ఫిష్ అండ్ బట్ ఎక్వేరియం. చాలా డేస్ అయింది వీడియో పెట్టి, సో అందుకే ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను. ఇన్ని డేస్ కొంచెం ఒంట్లో బాగాలేదు, సో అందుకే వీడియోస్ రాలేదు. సో ఇప్పటి నుంచి అప్డేట్లో ఉంటాయన్నమాట. సో మార్నింగ్ రాగానే నా దగ్గర ఉన్న యానిమల్స్కి ఏం ఫుడ్ పెడతాను, ఎలా పెడతాను అన్నది నేను మీకు ఈరోజు చూపిస్తాను. ఈరోజు టాపిక్ కూడా అదే. ఫస్ట్ రాగానే కేజెస్ అన్నీ బయట సర్దేస్తాను, ఒకదాని మీద ఒకటి పెట్టి. నా దగ్గర అయితే 3 pairs డక్స్ ఉన్నాయి, 10 pairs బడ్జీస్ ఉన్నాయి, 2 pairs కాక్టైల్స్ అండ్ సింగిల్ ఆఫ్రికన్ లవ్ బర్డ్ ఉంది. ఫస్ట్ అయితే విత్ ఫుడ్ అండ్ వాటర్ కప్స్ బయటకి తీసేస్తాను. ముందు రోజు పెట్టిన ఏమైనా ఫుడ్ మిగిల్చేస్తే ఫుడ్ కవర్స్ కూడా తీసి పడేస్తాను. సో ఇదైతే నా ఎక్విప్మెంట్ అనమాట. అందులో సిజర్స్, నైఫ్, బాతులు పెట్టే సజ్జలు అన్నీ ఉంటాయి. సో ఫస్ట్ అయితే క్యారెట్ని నీట్గా క్లీన్ చేసేసుకొని వాటి పైన యూజ్ అవ్వలేని పార్ట్ మొత్తం తీసేసి నీట్గా క్లీన్ చేసుకొని కట్ చేసుకోవాలి. నేనైతే ఇవి 2 క్యారెట్స్ని హ్యామ్స్టర్స్ కోసం కట్ చేస్తున్నాను. హ్యామ్స్టర్స్కి అలా ముక్కల్లా వేస్తాను అనమాట. సో ఇది హ్యామ్స్టర్ ట్రే. నెక్స్ట్ ఈ క్యారెట్ని బాగా తురిమేయాలన్నమాట, ఎందుకంటే డక్స్కి పళ్ళు ఉండవు కాబట్టి అవి నవిలి తినలేవు, సో డైరెక్ట్గా మింగేస్తాయి. సో వాటి కోసం ఇలా మెత్తగా తురిమేయాలి. ఇలా మెత్తగా తురిమితే ఏంటంటే వాటికి ఫాస్ట్గా మింగడానికి వీలవుతాయి. సో ఆ తురిమే ప్లేట్ని ఆ క్యారెట్ వేస్ట్ చేయకుండా బాతులు పెట్టే బాక్స్లోనే కడిగారనుకోండి, దానికి ఉన్న క్యారెట్ తురుము కూడా అందులో బాక్స్లో పడిపోతుంది. సో ఇందులో నేను 4 parts చేస్తాను. ఇప్పుడు నేను తీసిన పార్ట్ డక్స్కి, ఇంకో 3 parts కాక్టైల్స్, ఆఫ్రికన్ లవ్ బర్డ్స్ అండ్ బడ్జీస్కి అనమాట. సో ఇప్పుడు ఏంటంటే మన దగ్గర ఉన్న మంచి ఫ్రెష్ కొత్తిమీర తీసుకొని కొత్తిమీర రూట్స్ అనేవి కట్ చేసేసి నీట్గా వాష్ చేసుకోవాలి. నేను ఫస్ట్ పార్ట్ తీసుకున్న కొత్తిమీర హ్యామ్స్టర్స్కి, సెకండ్ పార్ట్ తీసుకున్నవి బడ్జీస్కి అండ్ థర్డ్ పార్ట్ డక్స్కి అనమాట.